హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 23లో 24లో లేటెస్ట్గా ట్రెండింగ్ అయిన బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ ఇమేజెస్ అన్నీ కూడా కలిపి ఒక వీడియో లాగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా హెవీ మోడల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ అనమాట. కొంచెం హెవీగా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా ఇలాంటి డిజైన్స్ని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుని ఈ డిజైనర్ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మనకి ఓన్లీ బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం కుదరదు కదా. మనకి సారీలో 2 కలర్ కాంబినేషన్ ఉంటే కనుక కంపల్సరిగా క్లాత్ అయితే ఒక కాంబినేషన్ కలర్ని అయితే బయట నుంచి తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్స్ అన్నీ కూడా హెవీ మోడల్లో ఉన్నవి, అలాగే డబుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నవి. మీరు కనుక ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక సారీలో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని అయినా సరే, లేదంటే కనుక బయట నుంచి ఫ్యాబ్రిక్ని, వేరే క్లాత్ ఫ్యాబ్రిక్ని కలర్ కాంబినేషన్ చూసుకుని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకుని హెవీ మోడల్లో ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొన్ని సింపుల్ డిజైన్స్ని కూడా వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సింపుల్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే మనకి సారీలో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సారీలో నుంచి కొంత ఒక పావు మీటర్ వరకు క్లాత్ని కటింగ్ చేసేసుకుని స్లీవ్స్కి అలానే బ్యాక్ నెక్కి కూడా కలిపి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్న బ్లౌజు మోడల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట, క్లాత్ ఎంత తీసుకోవాలని చెప్పేసి. నార్మల్గా అయితే ఏ డిజైన్ కైనా 1.5 మీటర్ అయితే క్లాత్ సరిపోతుంది. 1 మీటర్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీసు, ఒక పావు మీటర్ వచ్చేసి ఎక్స్ట్రాగా బయట నుంచి తీసుకున్న డిజైన్ ఫ్యాబ్రిక్ అనమాట. అలా కాకుండా మనకి కొంచెం హెవీగా ఉండాలనుకుంటే కనుక 1.5 మీటర్ వరకు కూడా పడుతుందన్నమాట. 1.5 మీటర్ అంటే మనకి ఒక హాఫ్ మీటర్ అయితే బయట నుంచి క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా పాపులర్ అలాగే ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ అనమాట. ఈ డిజైన్స్లో కాటన్ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కూడా మనం హెవీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఏదైనా సరే డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కొన్ని వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ని క్లిక్ చేసి ఆ ఛానల్లో ఫుల్ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఈ బ్లౌజ్ డిజైన్స్కి సంబంధించి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రైస్ మెన్షన్ చేసిన వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి. నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.